వేరికోస్ వెయిన్స్ కి సరైన చికిత్స కోసం సంప్రదించండి ఎవిస్ హాస్పిటల్. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను గిరిజ. ప్రతి మనిషికి సమస్యలు ఉంటాయి. నోటి దాకా వచ్చి చేజారిన సందర్భాలు ఎన్నో ఉంటాయి. తీవ్రమైన శత్రుబాధ, దృష్టి దోషాలు ఇలాంటివి చాలా ఉంటాయి. సో ఇలాంటి సమస్యలు మనకు ఒకటా రెంటా చెప్పుకుంటూ పోతే మనిషి జీవితంలో అనేక సమస్యలు. సో దిష్టి తగలడం కానివ్వండి, లేదంటే శత్రు భయం కానివ్వండి, లేకపోతే ఉద్యోగంలో రాణించకపోవటం, మనకు చాలా పనులు చేయదాకా వచ్చి ఆగిపోయిన సందర్భాలు ఎన్నో ఉంటాయి. సో మనకి డిసెంబర్ 8న కాలభైరవాష్టమి వస్తుంది. సో ఆ రోజు ఇలాంటి సమస్యలన్నింటికి ఎలాంటి పరిహారం చేసుకుంటే మంచిది అని తెలియజేయడానికి వాళ్ళు మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య పండితులు బ్రహ్మశ్రీ నందిభట్ల శ్రీహరి శర్మ గురువు గారు ఉన్నారు. వారితో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. గురువు గారు నమస్కారం. వాగర్థ వివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. సదాశివసమారంభాం శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్య పర్యంతం వందే గురు పరంపరాం. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః. శృంగేరి జగద్గురు పీఠాధిపతులకి, కంచి పీఠాధిపతులకి నమస్కారంలో తెలియచేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. గురువుగారు, విపరీతమైన కష్టాలు, నష్టాలు, ఒడిదుడుకులు, మనం పూజలు చేసిన ప్రతిఫలం దక్కనివి, లేదంటే సమస్యలు ఎప్పుడు మనల్ని వెంటాడుతూ ఉన్నాయి, అదృష్ట దేవత కంటే దురదృష్టమే వెన్నంటూ ఉంటూ ఎప్పుడు తలుపు తడుతుంది అని బాధపడే వారికి అసలు ఈ కాలభైరవ అష్టమి రోజు ఎలాంటి పరిహారాలు చేసుకుంటే గనక వీళ్ళ సమస్యలన్నీ నివృత్తి అయ్యే అవకాశం ఉందంటారు గురువుగారు? ముఖ్యంగా మీరు అన్నది కూడా కష్టమేనమ్మా. ఎందుకనంటే చాలా వరకు కరెక్ట్ అనే చెప్పవచ్చు. కష్టం ఎందుకు అన్నానంటే ప్రతి పనులలో మానవులు ఇబ్బందులు పడుతున్న వాళ్ళు చాలామంది ఉన్నారు ఈ కలియుగంలో. ఎందుకనంటే దేవతా ఆరాధన తగ్గిపోయి టెన్షన్తో కూడుకున్నటువంటి జీవితం, అన్నిటికంటే మించి బిజీ లైఫ్. ఒకప్పుడు దేవతారాధనకి ఒక పర్టికులర్ టైం అంటూ స్పేర్ చేసుకునేవాళ్ళు ప్రతి కుటుంబంలోని యజమానులు, పెద్దలు, పిల్లల దగ్గర నుంచి కూడా. కానీ ఉరుకుల పరుగుల జీవితంలో ఉండడం వల్ల ఆ దైవాన్ని మనం విస్మరించడం, తద్వారా నకారాత్మక శక్తి అనగా నెగిటివ్ ఫోర్స్ అనేటువంటిది మన ఇంట్లో, మన బాడీలో, ముఖ్యంగా మన పనులలో అన్నిట్లో ఈ నెగిటివ్ ఫోర్స్ ఉండడం. కాబట్టి ఉద్యోగం చేస్తున్న వాళ్ళు ఏమైనా ఆనందంగా ఉన్నారు అనుకుంటున్నారా? లేదు. ఎప్పుడు ఉద్యోగం పోతుందో తెలియదు. తోటి వాళ్ళు ఎలాంటి పాలిటిక్స్ చేస్తున్నారో తెలియదు. ఇవన్నీ కూడా తెలియని సంఘటనలు. ప్రమాదం జరిగిన తర్వాత మనకు తెలుస్తుంది, అబ్బో వీళ్ళు ఇలా మనకు జరిగిందని. అలాగే సాఫీగా బండి నడుపుకుంటూ ఉంటాం, కానీ మనకు తెలియకుండా అనేక ప్రమాదాలు జరగవచ్చు. అందరూ మంచివాళ్లే, కానీ దైవానుగ్రహం లేకపోవడం వల్ల ఇలా విపత్కర పరిస్థితులు అనేటువంటివి ఉంటాయి. వ్యాపారం, గొప్పగా సాగుతున్నటువంటి వ్యాపారం కూడా నరదృష్టి, నరఘోష వల్ల తొలగిపోతుంది, పూర్తిగా అడుగంటిపోతుంది. ఇంట్లో కూడా ప్రశాంతత లేని జీవితాన్ని గడుపుతుంటుంటారు. ఇంకా ముఖ్యంగా చెప్పాలంటే ప్రతి మనిషికి కూడాను ఏదో ఒక సందర్భంలో ఘోరమైనటువంటి కష్టాలు అనుభవిస్తూ ఉంటుంటాడు. అంటే ఈ కష్టం నన్ను కలిచివేస్తుంది, ఇలా నేను ఎందుకు ఉండగలుగుతున్నాను, ఈ కష్టం నుంచి బయటపడే మార్గమే లేదా, ఏ దేవుడు కరుణించడా, మనం చేసిన పూజలన్నీ ఫలించవా, ఇలా చెప్పి వాపోతూ ఉంటుంటారు. కాబట్టి మనకు తెలిసి జరిగితే తెలిసినటువంటి వాటి గురించి ఏ విధంగానైనా మనం ఆ ప్రయత్నపూర్వకంగా వాటి నుంచి బయటపడవచ్చు. కానీ మన జాతకరీత్యా మనకు తెలవకుండా జరిగేటువంటి ఇబ్బందుల్ని మనం కనిపెట్టలేము, గుర్తించలేము కూడా. ఆ ఇబ్బందులు మన జాతకంలో ఉన్నటువంటి ఇబ్బందులు మన దాకా వచ్చి మనల్ని ఇబ్బంది పెట్టకుండా ఉండాలంటే కొన్ని ప్రత్యేకమైనటువంటి తిథులలో కొంత శక్తి మేర ప్రత్యేకత కలిగినటువంటి దేవతా ఆరాధనలు చేయాలి. ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే కార్తీక మాసంలో వచ్చేటువంటి అష్టమి తిథి కాలభైరవ జయంతిగా చెప్పబడితే, ఈ మార్గశిర మాసంలో వచ్చేటువంటి అష్టమి తిథి కాలభైరవాష్టమిగా చెప్పబడి ఉంది. ఈ యొక్క కాలభైరవాష్టమి 8వ తారీఖు అయింది. అష్టమి తిథి అన్నట్టుగానే మనం చూసుకున్నట్లయితే ఆ రోజున సప్తమి తిథి ఉదయం 9:45 వరకు ఉంది. అంటే భాను సప్తమి ఒకే రోజైంది, కాలభైరవాష్టమి కూడా ఒకే రోజైంది. ఈ యొక్క తిథి ప్రభావం వలన మనకు కొన్ని అద్భుతమైనటువంటి యోగాలు ఆ తిథి రోజున చేసుకున్నటువంటి పుణ్యకర్మల వల్ల లభిస్తుంది. అందుకనే ఏం చేయాలి, ముందుగా మనం చూసుకున్నట్లయితే ఆ యొక్క ఆదివారం రోజున సూర్యోదయం కంటే ముందే లేచి కాలకృత్యాదులు తీర్చుకొని అరుణోదయం అంటే ఎరుపు వర్ణం కలిగి ఉండి సూర్యుడు ఉదయిస్తున్నటువంటి సమయానికి, ఆ ఉదయిస్తున్నటువంటి సమయం కంటే ముందు ఆ ఆకాశం అంతా ఎర్రగా ఉన్నప్పుడు సూర్యాష్టకం ఒక 6 సార్లు పఠించాలి. ఇక తెల్లవారుతున్నగా సూర్యుడు ఉదయిస్తున్నప్పుడు అర్ఘ్యము 3 సార్లు కానీ, 7 సార్లు కానీ, లేదా 12 సార్లు కానీ సూర్యునికి అర్ఘ్యం ఇవ్వాలి. గాయత్రి మంత్రం చెప్పుకుంటూ, లేదా ఓం సూర్యాయ నమః అనుకున్నా చాలు. ఆ రోజు మిత్ర సప్తమి కాబట్టి ఓం మిత్రాయ నమః అనుకుంటూ అర్ఘ్యమిస్తే సరిపోతుంది. ఇచ్చిన తర్వాత ఆ రోజంతా కూడాను
వీలుంటే ఉపవాసం ఉండే ప్రయత్నం చేయాలి. ఆ రోజున మద్యపానము, మాంసాహారము, దాంపత్య జీవనం నిషిద్ధము. ముఖ్యంగా సెలవు వచ్చిందంటే మన వాళ్ళందరూ చేసేటువంటి పని ఏంటంటే హెయిర్ కటింగ్కి వెళ్తారు. హెయిర్ కటింగ్ చేసుకోవడం కానీ, షేవింగ్ చేసుకోవడం కానీ ఆ రోజు చేయకూడదు. ముఖ్యంగా ఆదివారం నాడు ఏవైతే చేయకూడదని అంటామో అవన్నీ మనం చేస్తూ ఉన్నాం. కాబట్టే మన జీవితంలో ఇబ్బందులు అనేటువంటి ఎక్కువగా కలుగుతున్నాయి. ఇది వాస్తవాన్ని శాస్త్ర ప్రకారం నిరూపితమైంది. దీన్ని ఎవరు గుర్తించరు. ఆదివారం నాడు చేస్తే తప్పింది, మాకు ఒక్కరోజే సెలవు కదా, మిగతా రోజులు ఉండవు కదా అని అంటారు. సెలవు వచ్చిందని చెప్పి దేవతారాధనలో ఒకప్పుడు మన బ్రిటిష్ వాళ్ళే మనల్ని అజ్ఞానులుగా చేయడం కోసం ఆదివారం నాడు హాలిడే ఇచ్చి ఇటువంటివన్నీ ఏ రోజైతే ఏం చేయకూడదో అవన్నీ మన చేత చేయించే అలవాటుని పెట్టించారు. దాని నుంచి మనం బయటపడలేకపోతున్నాం. ఇక ఈ ఆదివారం రోజున ఉపవాసం ఉండాలి. వీలైతే మధ్యాహ్నం పూట ఎట్టి పరిస్థితుల్లో నిద్రపోకూడదు. ఇక ఆదివారం రోజున ఉన్నటువంటి ప్రత్యేకత ఏమిటంటే, నరసింహస్వామి ఉగ్ర నరసింహుడుగా వెలిసిన తర్వాత అతన్ని శాంతింపజేయడం కోసం బ్రహ్మాది దేవతలందరూ ఎంతమంది ప్రయత్నం చేసినప్పటికీ కూడాను ఆ ఉగ్ర నరసింహుడు శాంతించబడలేదు. తదనంతరం ఆ యొక్క ఉగ్ర నరసింహుని శాంతింపబడేటువంటి శక్తి ఆ ఒక్క పరమేశ్వరునికి తప్ప ఇంకెవరికీ లేదని గ్రహించినటువంటి దేవతలందరూ పరమేశ్వరుని వేడుకొనగా, పరమేశ్వరుడు దుర్గా శూలిని మరియు ప్రత్యంగిర సమాహారమైనటువంటి శక్తిగా అనగా శరభసాలుడిగా అవతారం ఎత్తాడు. అప్పుడు ఆ యొక్క ఉగ్ర నరసింహుని యుద్ధానికి ఆహ్వానం చేసి ఎక్కడికి తీసుకెళ్ళి వెళ్ళాడంటే, ఆకాశంలో భూమి ఆకర్షణ శక్తి పనిచేయనటువంటి ప్రదేశానికి తీసుకుని వెళ్ళి అక్కడ ఉగ్ర నరసింహుడితో యుద్ధం ఆచరించగా అతని ఉన్నటువంటి శరీరంలో ఉన్నటువంటి చెడు రక్త ప్రభావం వలన ఉగ్ర రూపాన్ని దాల్చినాడు ఆ నరసింహుడు. కాబట్టి యుద్ధం చేసి ఆ చెడు రక్తం అంతా కూడాను పూర్తిగా తీసివేయడం జరిగింది. తదనంతరం అప్పుడు శాంతింపబడినటువంటి ఆ ఉగ్ర నరసింహుడు ఆ యొక్క రుద్రుడిని ఈ శరభ రూపంలో, శరభేశ్వరుని రూపంలో సంబంధించి ఆరాధన చేశాడు. కాబట్టి ఎందుకు ఈ విధంగా చెప్పాల్సి వచ్చిందంటే, మన దేశంలో చాలా కొన్ని ప్రత్యేకమైనటువంటి దేవాలయాలు మాత్రమే శరభేశ్వర దేవాలయాలని, అందులో తమిళనాడు చాలా ప్రసిద్ధి. ఎందుకు ఈ విధంగా వృత్తాంతం చెప్పాల్సి వచ్చిందనంటే, ప్రతిరోజు కూడా ఒక రాహుకాలం అనేటువంటిది ఉంటుంది. ఆదివారం రోజు ఉండే రాహుకాలానికి ఒక ప్రత్యేకత ఏమిటంటే, శరభేశ్వరునికి సంబంధించినటువంటి కాలంగా చెప్పబడి ఉంది. అంటే ఈ శరభేశ్వరుడు ఉగ్ర నరసింహుణ్ణి సంహరించినటువంటి ప్రదోషకాల సమయం ఆదివారం కాబోలు. అందుకే ఆదివారం నాడు వచ్చేటువంటి రాహుకాలంలో శరభేశ్వరుని కాలంగా చెప్పడం, ఇది అత్యంత మహిమాన్వితమైనటువంటి సమయంగా చెప్పబడింది. కాబట్టి కాలభైరవాష్టమి ఆదివారం కలిసి రావడం చాలా ప్రత్యేకమైనటువంటి రోజున. కాబట్టి 4:43 వరకు దుర్ముహూర్తం ఉంటుంది ఆ రోజున. కాబట్టి 4:45 ఇంట్లో దక్షిణం వైపున మీ యొక్క సమస్యలకి తెలియని ఆటంకాలు ఏవైతే ఉన్నాయో ఆటంకాలు తొలగిపోవడం కోసం దక్షిణం వైపున కూర్చోవాలి, లేదా కోరిక సిద్ధించడం కోసం తూర్పు వైపున కూర్చోవాలి, లేదు ఆ యొక్క సర్వ విధాలుగా శాంతి కలగాలి జీవితంలో అన్నప్పుడు ఉత్తరం వైపున కూర్చోవాలి. కార్యసిద్ధి కావాలనుకునేవాడు పడమర వైపున ఫేస్ పెట్టి కాలభైరవాష్టక పారాయణం వీలైనన్ని సార్లు పారాయణం చేయాలి. చేసి 5:45 కల్లా ముగించుకొని ముందుగా తయారు చేసుకున్నటువంటి 9 నిమ్మకాయల దండ కానీ లేదా 18 నిమ్మకాయల దండ కానీ ఆ యొక్క దుర్గా అమ్మవారి మెడలో ఆ యొక్క హారంగా వేయాలి. ఇంట్లో చిత్రపటానికైనా వేసుకోవచ్చు, లేదా దేవాలయంలో వేసుకోవచ్చు, లేదా ఇంటికి దగ్గరలో ఉన్నటువంటి గ్రామానికి దగ్గరలో ఉన్నటువంటి కట్టమైసమ్మ, సుంకాలమ్మ, పోచమ్మ, ఎల్లమ్మ ఇలాంటి దేవతలకు కూడా వేసుకోవచ్చు, తప్పేమీ లేదు. ఆ విధంగా చేసి ఆ ఆదివారం నాడు అనగా కాలభైరవాష్టమి రోజున ప్రారంభించినటువంటి విధానంగా 8 ఆదివారాల పాటు ఈ విధంగా చేసినటువంటి వ్యక్తికి అచిరకాలంలోనే సంకటములన్నీ తొలగిపోతాయి, ఘోరములన్నీ తొలగిపోతాయి, అన్ని రకాలుగా ఆనందదాయకమైనటువంటి జీవితం. ముఖ్యంగా ఏ సంకల్పం ఏదైతే అంటే మన జీవితంలో ఏది అభ్యున్నతి అనగా ఏది మన జీవితానికి వస్తే మన జీవితంలో మనం ఆనందంగా ఉంటామో ఆ కోరికలన్నీ నెరవేరుతాయి. అంతే తప్ప ఉన్న పాలని ఇక్కడ కూర్చొని నేను పిఎం మోడీలాగా ప్రధానమంత్రి కావాలి, లేకపోతే అమెరికాకి అధ్యక్షుడు కావాలి అంటే ఆ కోరిక నెరవేరదు. ఎందుకనంటే అది మన జీవితాన్ని ఉద్ధరించే కోరిక కాదు. మనం మనసులో ఏ విధంగానైతే కష్టాలు పడుతున్నామో, మనకు తెలియకుండా శత్రువులు ఏ విధంగానైతే ఇబ్బందులు పాలు చేస్తున్నారో, అలాగే మనం చేసేటువంటి ప్రతి పనులలో ఆటంకాలు తరచూ కలుగుతున్నాయో ఆ ఘోరమైనటువంటి కష్టాలు, నరదృష్టి, నరఘోష ఇవన్నీ కూడా తొలగిపోతాయి. ఇంకా ముఖ్యంగా ఆ రాహుకాల సమయంలో గనక వ్యాపారానికి స్థలంలో కానీ ఇంటికి కానీ దిష్టి కనుక ఉన్నట్లయితే ఆ యొక్క సమయంలో బూడిద గుమ్మడికాయకి చక్కగా అలంకరణ చేసి ఆ యొక్క కాలభైరవుని ఆవాహన చేసి ఆ గుమ్మడికాయని పూజ చేసి ఉన్నటువంటి రాహుకాలంలో కనుక ఇంటికి గుమ్మానికి కానీ వ్యాపార స్థలంలో కానీ కట్టినట్లయితే సకల దిష్టి దోషాలు తొలగిపోతాయని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. వీక్షించేటువంటి ప్రేక్షకులకు కూడా గమనిక. దత్త జయంతి సందర్భంగా డిసెంబర్ 15వ తారీఖు రోజున సుప్రసిద్ధ మహిమాన్విత కాశీక్షేత్రంలో జాతకరీత్యా కలుగు విద్య, వివాహ, ఉద్యోగ, దాంపత్య, సంతాన, అనారోగ్య సమస్యల నివారణకి మరియు గోచార రీత్యా కలుగు
వృషభ, మిథున, కర్కాటక, సింహతుల, వృశ్చిక, మకర, కుంభమీన రాశిలో జన్మించిన వారికి శనిదోష పరిహారార్థమై సర్వదోష నివారణ పూజల హోమాలు పర్ హెడ్ 1500 రూపాయలకి డిసెంబర్ 15వ తారీఖు రోజున కాశీ క్షేత్రంలో చేయించడం జరుగుతుంది. అవకాశం ఉన్న వాళ్ళు కార్యక్రమ తదనంతరం కాంటాక్ట్ చేసి మీ గోత్రనామాలు నమోదు చేసుకోవచ్చు. ఓకే గురుగారు, మామూలుగా అయితే రాహుకాలంలో కాలభైరవ అష్టకం చదివితే మంచిది అనేది ఇదొక్క నానుడియే తెలుసు, కానీ ఈ కాలభైరవ అష్టమి రోజున ఈ విధంగా పరిహారాన్ని చేసుకుంటే ఇన్ని రకాల సమస్యలు దోషాలు తొలగిపోతాయి అనేది చాలా చక్కగా తెలియజేశారు గురువుగారు. మంచి పరిహారాన్ని తెలియజేశారు. ఇంకా చెప్పాలి అని అంటేనమ్మా, ఆ రోజున చేసుకోదలిస్తే కాలభైరవాష్టమి సందర్భంగా ప్రదోష కాల సమయంలో ఇంటికి 4 దిక్కులు ఉంటాయి కదా, 4 దిక్కుల్లో ఒక రాశి గళ్ళ ఉప్పు రాశిగా వేసి 4 దిక్కుల్లో దాని మీద 3 తమలపాకులు పెట్టి ఆవ నూనెతో దీపారాధన చేస్తే చాలా విశేషం. 4 దిక్కుల్లో కానీ 8 దిక్కుల్లో కానీ పెట్టవచ్చు. అప్పుడు ఇంటికి రక్షణగా ఉంటుంది. ప్రదోషకాల సమయంలో కానీ లేదా అష్టమి తిథి 9:45 ప్రారంభమవుతుంది కదా, 10 గంటలకల్లా శివాలయానికి చేరుకొని ఆ యొక్క కాలభైరవునికి ఆవ నూనెతో అభిషేకం జరిపించుకుంటే ఇంకా చాలా విశేషము. ఆ రోజున పూర్తిగా నలుపు వర్ణము కలిగినటువంటి కుక్కకి మినప వడమాల, అనగా చిల్లి గారే కాదమ్మా, చిల్లి ఉండకూడదు, మామూలుగా ముద్ద వడమా మినపలతో మినపగుళ్ళతో చేసినటువంటి, అనగా పొట్టు మినుపు వాడాలి. పొట్టు తొలగించినటువంటి వాడకూడదు. పొట్టు ఉన్నటువంటి మినప పిండితో గారెలు చేసి, వడలు చేసి, లేదా గారెలైనా వడలైనా, గారెలు అంటే చిల్లి గారెలు కూడా కాదు, ఆ విధంగా చేసి 18 గారెలు కానీ వడలు కానీ, లేకపోతే 9 అయినా కానీ, ఈ విధంగా చేసి కాలభైరుని పూజ చేసి ఆ కాలభైరుని మెడలో వేస్తే చాలమ్మా. ఆ పూజ అంతవరకే. విశేషమైనటువంటి కాలభైరుని యొక్క అనుగ్రహం కలుగుతుంది. ఆ యొక్క శునకము, ప్రత్యేకించి శునకాన్ని పూజ చేసే సందర్భాలు కొన్ని ఉంటాయి. ఈ కాలభైరవాష్టమి రోజున చేసుకోమన్నది కాబట్టి, అంటే శునకాన్ని కనుక మనం తరచూ ఇంట్లో ఉంటే మనం చేసుకున్నటువంటి తీర్థయాత్రలు కానీ పూజలు చేసుకున్నటువంటి పుణ్య ఫలితం పోతుంది మన శరీరాన్ని తాకిన. కానీ ప్రత్యేకించి కొన్ని సందర్భాలు ఉంటాయి. ఆ సందర్భాల్లో ప్రత్యేకమైనటువంటి పుణ్యతిథుల్లో ఈ యొక్క శునకానికి కనుక నల్ల కుక్క దొరకలేదు, కనీసం ఏ కుక్కనైనా కానీ కాలభైరునిగా భావించి ఆ కుక్క గనక ఈ చెప్పబడినటువంటి మినపవడలు ఇవి. ఇంకా ముఖ్యంగా చెప్పాలి అని అంటే, సంబంధించినటువంటి చపాతీ, తీపి చపాతీలు ఉంటాయి కదమ్మా, అంటే చపాతీ మధ్యలో బెల్లం వేసి కందులు వేసి చేస్తారు కదా, ఆ విధంగా తీపి చపాతీలు కనుక కుక్కకు పెడితే సమస్త కోరికలు నెరవేరుతాయి. ఈ కాలభైరవాష్టమి రోజున విశేషంగా అది అనుగ్రహిస్తుంది. అలాగే మినప వడమాల, మినప గారెల మాల కూడా వేయవచ్చు. ఈ విధంగా చేసుకోవచ్చు. ఆవ నూనెతో ఈశ్వరునికి లేదా ఈశ్వరునికి అభిషేకం చేసినా చాలు. ఇప్పుడు అన్ని దేవాలయాల్లో, బయట శివాలయాలు ఉన్నాయి, ఈశ్వరునికి ఆవ నూనె, కాలభైరవుడు దొరకడండి మా ఇంట్లో, మా ఊళ్ళో లేదన్నప్పుడు ఈశ్వరునికి ఆవ నూనెతో ఆ రోజు అష్టమి తిథి వచ్చిన తర్వాత చేయాలి. ఈ విధంగా చేసి ఇంటికి 4 దిక్కుల్లో కానీ 8 దిక్కుల్లో కానీ గళ్ళ ఉప్పుని రాశిగా పోసి ప్రదోషకాల సమయంలో ఆవ నూనెతో దీపారాధన చేయాలి. అది చాలా విశేషం. ఇది ఈ విధంగా చేసుకుంటే అద్భుతమైనటువంటి కాలభైరుని యొక్క అనుగ్రహం కలిగి అచిరకాలంలోనే మనం ఏవైతే సంకల్పం మన కష్టంగా భావిస్తున్నామో ఆ కష్టం తొలగిపోయే మార్గం మనకు కనబడుతుంది. తద్వారా మన సమస్యలు పరిష్కారం అవుతాయి. అవకాశం ఉంటే కాలభైరవాష్టమి రోజున సంకల్పం చేసుకోండి. దత్త జయంతి సందర్భంగా డిసెంబర్ 15వ తారీఖు రోజున మన పీఠం ఆధ్వర్యంలో కాలభైరవ హోమం కూడా జరుగుతుంది. కాబట్టి ఆ చేసేటువంటి సర్వదోష నివారణ పూజల హోమాల్లో కాలభైరవ హోమం పర్ హెడ్ 1500 రూపాయలు. కాబట్టి అవకాశం ఉన్న వాళ్ళు కార్యక్రమ తదనంతరం కాంటాక్ట్ చేసి మీ గోత్రనామాలు నమోదు. ఓకే గురువు గారు, కాలభైరవ అంటే ఆ రోజు చేయాల్సిన పరిహార మార్గాన్ని చాలా చక్కగా ఈజీగా అందరి ఇంట్లో చేసుకునే విధంగా తెలియజేశారు గురువు గారు. ధన్యవాదాలు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు.